నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 15వ తారీఖు 2025 ఆదివారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:47 ఈ రోజు చవితి మధ్యాహ్నం 3:48 వరకు ఉంది. తదుపరి పంచమి తిథి. ఎవరైనా సంకష్టహరి చతుర్దశి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అంటే సూర్య ఉదయాన్ని బట్టే మనం లెక్క కడతాము. అంటే కొంతమంది తిథి వచ్చిన రోజు చేసుకుంటారు, మరి కొంతమంది సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో దాన్నే మనం తిథిగా అనుకుంటాం. కాబట్టి కొంతమంది నిన్న చేసి ఉంటారు, కొంతమంది ఈ రోజు కూడా చవితిని చేసుకోవచ్చు. అయితే నక్షత్రము శ్రవణ నక్షత్రము రాత్రి 12:49 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5:01 నుంచి ఉదయం 6:38 వరకు. రాహుకాలం సాయంత్రం 5:10 నుంచి సాయంత్రం 6:47 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:16 నుండి మధ్యాహ్నం 1:54 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:17 నుంచి 3:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆకస్మిక ధన ప్రాప్తి, ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, లేదా అంటే చిట్టీల ద్వారా కావచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా కావచ్చు ధన ప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత ఆందోళన, ఎక్కువగా చికాకు, ఒత్తిడి కలిగేటట్టుగా కనబడుతోంది. ఆత్మస్థైర్యంతో ఏ పనైనా చేసుకోండి. ధైర్యం కలిగి ఉండడము ఈ సమయంలో చాలా ముఖ్యమైన విషయంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శని నవగ్రహ ఆలయంలో శనికి సంబంధించిన పూజ కానీ మీ పేరిట దానంగా కానీ ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో భాగస్వామ్య అంటే ఒప్పందాలకు కానీ అవకాశాలకు కానీ చక్కని సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. దాంపత్య సంబంధాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. అంటే నిన్నటి వరకు బాగోకపోయినా, ఇబ్బందులు కలిగినా ఈరోజు అనుకూలత ఏర్పడే అవకాశం కనబడుతోంది. కొంత శారీరక అలసట ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా మీరు చేసే పనిలో శ్రమ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చెప్పదగిన పరిహారము ఈరోజు ఏదైనా ఒక ఆలయాన్ని, మీ ఇష్టదైవం ఆలయాన్ని సందర్శించి అక్కడ మీ పేరిట అర్చన చేయించుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు కొంత పెరిగే అవకాశం కనబడుతోంది. సమస్యలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అనుకోని ఖర్చులు, అనుకోని సమస్యలు, కొత్త కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార రంగం, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి డెవలప్మెంట్ కనబడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరి. మీకు చెప్పదగిన పరిహారము మీకు ఇష్టమైన గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. అక్కడ మీ పేరిట ఏదైనా చిన్న వస్తువుని కానీ లేదా ఏదైనా ఒక దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి.